టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగినట్టే 2 మ్యాచ్ల్లో గెలిచింది. గ్రూప్ ఏలో ఐర్లాండ్ పాకిస్తాన్ పై సత్తా చాటింది. అయితే వరల్డ్ కప్ డ్రీమ్ నెరవేరాలంటే జట్టులో కొన్ని మార్పులు తప్పవన్న చర్చ జరుగుతోంది. ఐర్లాండ్ తో ఆడిన జట్టుని పాకిస్తాన్ పైన టీం మేనేజ్మెంట్ బరిలో దింపింది. ఐర్లాండ్ తో మ్యాచ్ ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. పాకిస్తాన్ పై టీమిండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితులు మరోలా ఉండేవన్న చర్చ జరుగుతోంది. మున్ముందు మ్యాచ్ కు సరైన జట్టును ఎంచుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ప్రయోగాలు చేయకపోవడమే బెటర్ అంటున్నారు. ఫామ్లో లేని ప్లేయర్ల విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరించాలంటున్నారు. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్నైనా జట్టు అవసరాలకు తగినట్టే ఆడించాలంటున్నారు. అవసరమైతే బెంచ్ పైన కూర్చోబెట్టాలంటున్నారు. స్టార్డమ్ కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు. పరిస్థితులకు తగినట్టుగా టీం కాంబినేషన్ ఉండాలంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేయాలంటున్నారు. ముఖ్యంగా శివం దూబేపై అందరి ఫోకస్ పడబోతోంది. పాకిస్తాన్తో మ్యాచ్లో దూబే విఫలమయ్యాడు. ఐపీఎల్ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. 2 మ్యాచ్ల్లోనూ ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు. ఆల్రౌండర్ గా జట్టులోకి వచ్చిన శివం దూబేను న్యూయార్క్ లో జరుగుతున్న మ్యాచ్ల నుంచి సైడ్ చేయటం బెటర్ అని మాజీలు అంటున్నారు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో దూబే 2 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక్క పరుగు కూడా సాధించలేదు. నాటౌట్ గా ఉన్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో 9 బంతులు ఎదుర్కొన్నా 3 పరుగులే చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో దూబే స్థానంలో రింకు సింగ్ ను ఆడించడం మంచిదన్న చర్చ జరుగుతోంది. బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేయాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలంటున్నారు. ఎలాంటి పిచ్ పై అయినా బంతితో కుల్దీప్ యాదవ్ మాయ చేస్తాడంటున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో జడేజా గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 10 పరుగులు ఇచ్చాడు. వికెట్ల ఖాతా తెరవలేదు. సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపైన దుమారం రేగుతోంది. 2 మ్యాచ్ల్లోనూ విఫలమైన స్కై నెంబర్ 1 ర్యాంక్ ప్లేయర్ అనే ట్యాగ్ కు న్యాయం చేయడం లేదనే విమర్శలున్నాయి. న్యూయార్క్ పిచ్లపై సూర్య కంటే సంజు శాంసన్ బెటర్ అనే వాదన ఎక్కువగానే వినిపిస్తోంది. పాకిస్తాన్తో మ్యాచ్లో 8 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో 4 బంతుల్లో 2 పరుగులు సాధించాడు. ఓపెనర్గా వరుసగా 2 మ్యాచ్ల్లో విరాట్ అంచనాలు అందుకోలేకపోయాడు. దీంతో యశస్వి జైస్వాల్ ను ఓపెనర్గా ఆడించి కోహ్లీని నెంబర్ 3 ప్లేయర్గానే ఆడించాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా సరైన కాంబినేషన్ ను టీం మేనేజ్మెంట్ ఎంపిక చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే కీలక మ్యాచ్ల్లో కష్టాలు తప్పవంటున్నారు.